ఎంత మిస్ అయ్యారండి తెలుగు ఇండస్ట్రీని గానీ, తెలుగు సినిమాలు గానీ, ఇక్కడ మనుషుల్ని? అంటే చాలా మిస్ అవుతామండి. అది అంటే ఇప్పుడు వెనెవర్ యూ హ్యావ్ టు పిక్ ఈ రెండిట్లో ఏదో ఒకటి పిక్, రెండూ ఇష్టమే మనకి పిక్ చేసుకోవాలన్నప్పుడు చాలా కష్టం. నాకు అసలు అలాంటి ఇష్టం ఉండదు, అలాంటి కాన్ఫ్లిక్ట్ మామూలుగా కూడా, ఈవెన్ సరదాగా కూడా. ఈ హీరోనా ఆ హీరోనా అంటే నేను అసలు పిక్ చేయలేను. బికాజ్ నాకు ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ గ్రేట్నెస్ కదా అలా. సో అలాగా పిక్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ అంటే చాలా స్ట్రగుల్ పడి ఉంటారు కదా? అంటే స్ట్రగుల్ అంటే నాకు తెలుసు మై హస్బెండ్ ఈజ్ ద బెస్ట్ పర్సన్ దట్ ఐ విల్ గెట్, అది నాకు తెలుసు. కానీ అది కావాలి, కానీ నాకు ఇండియాను వదలకూడదు, అది రెండు అయ్యే ఛాన్స్ లేదు. సో ఇప్పుడు ఇంకా ఐ హ్యాడ్ టు గో విత్ హిమ్. మధ్య మధ్యలో మీరు యాక్ట్ చేసిన సినిమాలు కానీ, ఇప్పుడు వస్తున్న సినిమాలు కానీ టీవీలో చూస్తున్నప్పుడు ఏమనిపించేది? మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ కెమెరాని ఫేస్ చేయాలి అనిపించేది? అని చూస్తే అనిపించేదండి. కొన్ని రోజులు చూడలేదు నేను, కొన్ని ఏళ్ళు అసలు యాక్చువల్లీ చూడకుండా ఉన్నాను. ఎందుకంటే అదే చూస్తే ఇలాగే అయ్యో నేను ఆ క్యారెక్టర్లో నేను చేసుంటే బాగుండేది, అంటే నాకు వచ్చేస్తాయని కాదు, బట్ ఏంటంటే అలా అనిపిస్తుంది కదా చూసినప్పుడల్లా. అంటే ఆర్టిస్ట్ ఎలా చూస్తారంటే నేను చేస్తుంటే అది ఎలా ఉండేది అన్న ఆ యాంగిల్లోనే చూస్తాం మనం సినిమా. సో అలా చూసుకుని అందుకని అది అవాయిడ్ చేశాను కంప్లీట్గా కొన్ని రోజులు. అంటే కొన్ని ఏళ్ళు అసలు చూడలేదు సినిమాలు. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఇప్పుడు అప్ టు డేట్ ఉన్నాను. ఈ గ్యాప్లో మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ క్యారెక్టర్ నేను చేయాలని? ఏ క్యారెక్టర్ బలంగా అనిపించింది? అంటే నేను చూడలేదు. చూసిన తర్వాత చాలా క్యారెక్టర్స్ యాక్చువల్లీ నాకు ఇప్పుడు లైన్గా ఆర్డర్ గుర్తు రావట్లేదు, కానీ చాలా క్యారెక్టర్స్ అనిపించేది ఓకే ఇది మనం ఇలాంటిది ఎప్పుడు చేయలేదు, చేస్తే బాగుండేది అని. అది చాలా అనిపించేవి, కానీ అది ప్రాక్టికల్లీ పాసిబుల్ కావు. కొన్ని అయితే కొన్ని పాసిబిలిటీ ఉన్నా మనం రెగ్యులర్గా చేస్తూ సీజన్ యాక్టర్ అవుతే పాసిబిలిటీ ఉండేది. అలా అనమాట. చాలా సినిమాలు నాకు ఇప్పుడు సడన్గా గుర్తు రావట్లేదు అంతే. ఇప్పుడు ఈ సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు మీ హస్బెండ్ని ఒప్పించిన కష్టమైందా, మీ పిల్లల్ని ఒప్పించిన కష్టమైందా ఇండియా వెళ్ళి మళ్ళీ చేసి వస్తానని చెప్పడం? అసలు లేదండి, కలెక్టివ్ డెసిషన్. ఎప్పుడు మాకు ఇంట్లో డిస్కషన్ అవుతుంది ఏమైనా ఉన్నా. ఇప్పుడు తనకి ఏమైనా వచ్చినా కూడా ఇప్పుడు తను నాకు చెప్తారు, ఇగో దిస్ ఇస్ ఆఫర్ ఐ గాట్, ఇలా వచ్చింది, వేరే ఊరు వెళ్తే మనకి ఇది అడ్వాంటేజ్, కానీ ఇక్కడే ఉంటే ఇది డిసడ్వాంటేజ్, కానీ ఇది అడ్వాంటేజ్. ఇలా డిస్కషన్, నార్మల్ డిస్కషన్ అయ్యి అప్పుడు మనము ఇది బెటర్ ఏమో కదా, అది బెటర్ ఏమో. బికాస్ నేను మా హస్బెండ్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటాము. వీఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఉంటాం. పర్మిషన్స్ ఇట్లా అలా ఉండదు. సో మా కిడ్స్ కూడా అలాగే ఉంటారు, మేము కూడా వాళ్ళతో ఫ్రెండ్స్గానే ఉంటాం. సో ఏంటంటే ఇలా ఆఫర్ రాగానే ఫస్ట్ ఇలా చెప్పంగానే అది నాకు ఎందుకో చాలా ప్రామిసింగ్గా అనిపిస్తుంది. ఆఫర్ ఇస్ నాట్ లైక్ అంటే మనం ఇదివరకు వచ్చినట్టుగా కాదు, ఇది ఏదో కొంచెం స్పెషల్గా ఉండేటట్టుందంటే దెన్ యూ షుడ్ డూ ఇట్ అన్నారు వెంటనే. అంటే అదే అవును, ఫీజిబిలిటీ ఏముంది, మేమే కదా, మేము మా సంగతి చూసుకుంటాం, ఏం ప్రాబ్లం లేదు, ఫస్ట్ నీకు అనిపిస్తే నువ్వు చేసేయి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నువ్వు ఆపర్చునిటీ క్రియేట్ చేయలేవు, ఆపర్చునిటీ వచ్చినప్పుడు తీసుకోగలవు, కానీ నువ్వు అంతటా నువ్వు ఆపర్చునిటీ క్రియేట్ చేయలేవు, కాబట్టి నీకు వచ్చినప్పుడు చేసేయి అని చెప్తే ఓకే మరి అప్పుడు ఎలాగా అంటే అది విల్ వరీ అబౌట్ ఇట్, ఫస్ట్ నువ్వు మాట్లాడు, ఇష్టం ఉందని చెప్పు, అలా అక్కడి నుంచి వెళ్ళి అంతా అయిన తర్వాత దెన్ 6 to 7 months అని చెప్తే 6 to 7 months కదా చూద్దాం, మనం ఇలా మేనేజ్ చేద్దాం, ఇలా చేద్దాం, అలా 2 years అయిపోయింది. బట్ అంటే వన్స్ వీఆర్ కమిటెడ్ వీ హ్యావ్ టు ఫినిష్ కదా.